ఈ టెన్షన్ ఇన్సిడెంట్ శనివారం సాయంత్రం 7:30 సమయంలో ఈస్టర్న్ ఇంగ్లాండ్ లో జరిగింది. పీటర్ బరో స్టేషన్ నుంచి లండన్ కు వెళ్తున్న ట్రైన్ ఒక్కసారిగా బ్లడ్ బాత్ గా మారింది. దాడి జరుగుతోందని 9 నిమిషాల వ్యవధిలోనే పోలీసులకు కాల్ అందింది. ఆ వెంటనే 30 మందికి పైగా ఆఫీసర్స్ రంగంలోకి దిగారు. ట్రైన్ లో ఉన్న కోచ్ జీలో ఏం జరిగిందో ఒక సాక్షి వివరించారు. కొందరు వ్యక్తులు అరుచుకుంటూ నా వైపు వచ్చారు, నన్ను పొడిచారు, నైఫ్ ఉంది అని చెప్పడం విన్నాను. ఆ గాయపడిన వ్యక్తి శరీరంపై భారీగా రక్తస్రావం అవుతుంది. ప్యాసింజర్లు దాడి చేసిన వారి నుంచి తప్పించుకోవడానికి ట్రైన్ క్యారేజీలో గుండా పరుగులు తీశారు. పరిస్థితి ఎంత దారుణంగా ఉందంటే ట్రైన్ హంటింగ్స్టన్ స్టేషన్ లో ఆగినప్పుడు ఆ గాయపడిన వ్యక్తి ఫ్లోర్ పై కుప్పకూలిపోయారు. సాక్షుల కథనాలు భయానకం. ఒక సాక్షి టైమ్స్ న్యూస్ పేపర్ కు మాట్లాడుతూ పెద్ద కదితో ఉన్న మనిషిని చూశానని, భయంతో చాలా మంది వాష్రూమ్స్ లో దాక్కున్నారని, ట్రైన్ లో బ్లడ్ ఎవ్రీవేర్ ఉందని తెలిపారు. వెంటనే రంగంలోకి దిగిన ఆర్మ్డ్ పోలీసులు ప్యాసింజర్లను ఎస్కార్ట్ చేసి సేఫ్ గా బయటకు తీసుకొచ్చారు. ఈ అపోలింగ్ ఇన్సిడెంట్ పట్ల యూకే ప్రధాని కీర్ స్టార్మర్ డీప్ కన్సర్న్ వ్యక్తం చేశారు. బాధితుల పట్ల తన సోదరి భ్రాతృత్వాన్ని తెలియజేస్తూ ఫస్ట్ రెస్పాండర్స్ కు థ్యాంక్స్ తెలిపారు. ఈ ఇన్సిడెంట్ నైఫ్ క్రైమ్ యూకేలో ఎంతగా పెరుగుతుందో తెలియజేసే స్ట్రాంగ్ ఎవిడెన్స్. 2011 నుండి ఇంగ్లాండ్ వెల్ఫ్ లో నైఫ్ క్రైమ్ రేట్ స్టడీగా పెరుగుతుంది. ప్రపంచంలో స్ట్రిక్టెస్ట్ గన్ కంట్రోల్స్ ఉన్న ఈ రాంపెట్ నైఫ్ క్రైమ్ ఒక నేషనల్ క్రైసిస్ గా మారింది. నైఫ్ క్యారీ చేస్తే 4 సంవత్సరాల జైలు శిక్ష ఉన్నా, ప్రభుత్వ ప్రయత్నాలు ఉన్నా ఇలాంటి దాడులు స్టాప్ కావడం లేదు.